అసలు కస్టమర్స్ ఎవరు కూడా కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపట్లేదు. అయినా కూడా బంగారం ధర ఎక్కడ ఆగట్లేదు, ఇంకా పెరుగుతూనే ఉంది. 2010 2020 ముఖ్యంగా మాట్లాడుకున్నట్టయితే 2020 నుంచి 2025 అంటే కేవలం 5 సంవత్సరాల్లో 65,000కు పైగా పెరిగింది. దివాళీ వరకు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. 1,50,000 దాటొచ్చు అంటున్నారు. మరి నెల్లూరులో పరిస్థితి ఏ విధంగా ఉంది, నెల్లూరు కస్టమర్స్ ఏమనుకుంటున్నారో పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, మీరు ఆల్రెడీ గోల్డ్ షాప్ లో ఉన్నారు. జనాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నారు, కస్టమర్స్ చాలా తక్కువగా కొంటున్నప్పటికీ గోల్డ్ రేట్ విపరీతంగా పెరుగుతుంది. గోల్డ్ షాప్ మేనేజ్మెంట్ తో మీరైనా మాట్లాడారా? అసలు ఎలా కొనసాగుతుందని చెప్తున్నారు? కొనుగోలుదారులు ఏ విధంగా ఉన్నారు? కస్టమర్స్ ఆసక్తి ఏ విధంగా ఉంది? ఏం చెప్తున్నారు వాళ్ళు? బంగారం పెరుగుతుందా పరిగెడుతుందా అంటే పరిగెడుతుందనే చెప్పాలి. సో ఇక్కడ మనం చూస్తే కస్టమర్లు అంతంత మాత్రంగానే ఉన్నారు. కేవలం 2-3 ఫ్యామిలీలు మాత్రమే ఇక్కడ మనం చూడొచ్చు. సో గతంలో చూస్తే బంగారం పెరుగుతుంది అనుకున్నప్పుడు కస్టమర్లు అందరూ కూడా ఎగబడేవారు, మళ్ళీ పెరిగిపోతుందేమో అని అందరూ కూడా కొనడానికి వచ్చి బంగారం కొనుగోలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే పెరిగినటువంటి బంగారం ధర చూస్తే ఇంకా పెరుగుతుందా ఇంకా తగ్గుతుందా అన్నటువంటి అయోమయంలో కొంతమంది ఉంటే, ఇంకా పెరిగిపోతుంది, ఇంకా బంగారం కొనగలమా లేదన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేసేవాళ్ళు కొంతమంది. సో ₹1,00,000 బంగారం ధర పెరుగుతుంది అనుకున్నప్పుడే చాలామంది కస్టమర్లు ఇంకా తగ్గుతుందేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు 1,15,000కు చేరువలో ఉంది. ఇది 1,50,000 కూడా అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది కస్టమర్లు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏమనిపిస్తుందమ్మా మీకు? బంగారం ధర 1,15,000 కానీ ఎంత పెరిగినా మాకు గోల్డ్ మీద ఇష్టం అనేది తగ్గదు కదండి. కానీ ఎక్కువ రేటు పెరుగుతుంది. సిల్వర్ కూడా ఇంకా పెరిగిపోతుంది. మీరు బంగారం అవసరమై కొంటున్నారు, ఇంకా పెరిగిపోతుంది అన్నటువంటి భయం కూడా ఉందా మీకు? అవసరానికే కొంటున్నాం అండి. ఫ్యూచర్లో మనకి దేనికన్నా యూజ్ అవుద్ది కదా, అందుకని కూడా సిల్వర్ కూడా దీనికన్నా 40గానే అది పెరుగుతుంది. మీరు ₹1,00,000 బంగారం ధర అవుతుంది అనుకున్నప్పుడు ఏమనుకున్నారు? అంతటితో ఆగిపోతుంది అనుకున్నారా, తగ్గుతుంది అనుకున్నారా, మళ్ళీ ఇంకా పెరుగుతుంది? ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాం. పెరుగుతున్నాను. ఇక్కడ కస్టమర్లు చెబుతున్నారు బంగారం అవసరం కాబట్టి కొనుగోలు చేస్తున్నాం, ధర పెరిగినా సరే తప్పనిసరి పరిస్థితిలో కొనాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తున్నారు. మీరేమంటారండి మామూలుగా బంగారం ధర గురించి? మీరు చూశారు కదా, గతంలో కూడా కొనుంటారు. సో గతంలో వచ్చినటువంటి కానీ అయితే ఇక్కడ మనకు ఒక విషయాన్ని గమనించాలి. నెల్లూరుకి చెన్నైకి మార్కెట్లో కొంత వేరియేషన్ కూడా ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం చూడొచ్చు. ఎంత ఉందండి ఇవాళ ఇక్కడ నెల్లూరుకి చెన్నైకి కూడా కొంత వేరియేషన్ ఉంది సార్? ఈరోజు గ్రామ్ రేట్ సార్ ₹10,260 ఉందండి 22 క్యారెట్ వచ్చేసరికి. నెల్లూరుకి చెన్నైకి ఎంత ఉంటుంది మార్కెట్ మామూలుగా? మార్కెట్ రేట్ వచ్చేసరికి ఎంత చూసుకుంటే మనకి 30-45 రూపీస్ నుంచి 60 రూపీస్ వేరియేషన్ వస్తుందండి గ్రామ్ మీద. అంటే బయట మార్కెట్ కంపేర్ చేసుకుంటే పర్ గ్రామ్ 200 రూపీస్ వరకు వేరియేషన్ ఉంది. లోకల్ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మన చెన్నై రేట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇది మామూలుగా అయితే కస్టమర్లు ఈ స్థాయిలో కాదు, ఇంకా ఎక్కువగా కస్టమర్లు గతంలో ఉండేవాళ్ళు. కానీ బంగారం ధర పెరిగినటువంటి కారణంగా తక్కువ సంఖ్యలో మాత్రమే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేయడానికి వస్తున్నటువంటి విషయాన్ని అయితే మాత్రం మనం స్పష్టంగా. రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అదే పరిస్థితి, బంగారం చూడడానికి వచ్చారు కానీ వాళ్ళకైతే మాటలు రాని పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది కస్టమర్స్ నోటి నుంచి. ఎందుకంటే ఆ రేట్లు వింటే నిజంగా వాళ్ళు అవాక్ అయిపోతున్నారు. సిల్వర్ రేట్స్ కూడా అదే విధంగా కంటిన్యూ అవుతున్నాయి. బంగారం వింటే వస్తాని వెనుక అంటూ పరుగులు పెడుతున్నారా ఏంటి అన్నట్టుగా, పరుగులు పెడుతుందా ఏంటి పసిడి అన్నట్టుగా, పసిడితో పాటుగా సిల్వర్ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా రేట్ల విషయంలో